కూర్చోలేంగా. ఒక్క నిమిషం. మా తప్పుడు లెక్కలు అంటారు, మా తప్పుడు లెక్కలు మీరు తప్పుడు లెక్కలు ఆంధ్రజ్యోతిలో వచ్చిందే నిజం అనుకునే పరిస్థితి నుంచి బయటికి రండి ఫస్ట్. సరే ఆంధ్రజ్యోతి గారు సార్ మీరు సాక్షి నుంచి బయటికి రండి సార్. వినండి అభ్యర్థులు, అవునండి అభ్యర్థుల్ని మేము వాళ్ళు కదా పెట్టి ప్రకటించుకోవాల్సింది. మధ్యలో మీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాదు. తెలివిగా మాట్లాడుతుంది జ్యోత్స్న అంటే అవును డెఫినెట్ గా రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాం మేము ముసుగులు వేసుకొని మాట్లాడట్లా, రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాం మేము. తెలివిగా మాట్లాడుతుంది జ్యోత్స్న అంటే, ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతుంది జ్యోత్స్న అంటే 24 గంటలు జ్యోత్స్న ఎందుకు టార్గెట్ చేస్తారు? లేదు సార్, ఎవరికి అర్హత లేదు. మీరు ఒక్కలే ఇవాళ పెద్ద అర్హులు, వేరెవరికి అర్హత లేదు. ఏం మాట్లాడతారు సార్? 4.5 సంవత్సరాల నుంచి ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం మేము. 4.5 సంవత్సరాల నుంచి ప్రజల కోసం పోరాడుతున్నాం మేము. ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదు. మీలాగా మేము తప్పులు మాట్లాడట్లా, మీలాగా ఒక పక్షం తీసుకోవట్లా, మీలాగా ఒకళ్ళని ఓర్వలేని తరంతో లేం మేము. ఎవరైనా సరే రాష్ట్ర ప్రజల కోసం ఎవరు కలిసి వస్తే వాళ్ళతో మీకు ఓపిక లేదు. మీరు ఒక ముసుగేసుకొని మాట్లాడుతున్నారు ఇవాళ. అరుణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు సార్ మేము మీలాగా బెదిరించలేము సార్. వినండి కృష్ణాంజనేయులు గారు, మేము మీలాగా బెదిరించాం, మీలాగా దొంగ నాటకాలు ఆడాం, మీలాగా దొంగ ముసుగులు వేసుకోం, ఒకళ్ళని టార్గెట్ చేయం. మీరు ప్రతిసారి యువర్ టార్గెటింగ్ మీ ఎవ్రీ టైమ్ అండ్ ఐ విల్ నాట్ టాలరేట్ ఇట్. హౌ మీ ఎందుకు టార్గెట్ చేస్తారండి? నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారు? మీరు మీకే హక్కు ఉందని టార్గెట్ చేస్తారు. వినండి కృష్ణాంజనేయులు గారు, మీరు అనుకున్నదే కరెక్ట్ అనుకోవడం మీ అవివేకం, దానికి నేనేం చేయలేదు. మీరు అనుకున్నదే కరెక్ట్ అనుకోవడం మీ అవివేకం, మీకు అదే అప్లై అవుతుంది. మీరు నన్ను ఇష్టారీతిన మాట్లాడితే పడడానికి ఎవరు ఇక్కడ లేరు, గుర్తుపెట్టుకోండి. మీరు నన్ను ఇష్టారీతిన మాట్లాడితే పడడానికి ఇక్కడ ఎవరు లేరు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అనే ముసుగులో వచ్చి తెలుగుదేశం ప్రతినిధులు మీరు అబ్యూజ్ చేస్తే పడడానికి ఎవరు లేరు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. మనమే దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ అనిపించుకున్న వ్యక్తి ఇంకో చోట ఎలా పాజిటివ్ అనిపించుకుంటాడు, అక్కడ కూడా నెగిటివ్ అని అనిపించుకుంటాడు కదా అని చెప్పేసి మనమే అనుకుంటున్నప్పుడు ఇక్కడ పరిచయం లేని వ్యక్తిని తీసుకెళ్లి ఆ నియోజకవర్గంలో నించోబెడితే గెలుస్తాడని చెప్పేసి మనమే క్వశ్చన్ చేస్తూ ఉన్నప్పుడు, అలాగే ప్రజలకి అంత తొందరగా ఓన్ చేసి ప్రజల్లోకి వెళ్ళడానికి టైం ఇవ్వకుండా, ఏ విషయము ఎలాగూ తేలకుండా కన్ఫ్యూజన్ లోనే ఉన్నన్ని రోజులు అధికార పక్షంగా ప్రస్తుతం ఉన్నటువంటి, అలాగే కూటమికి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి, వ్యతిరేక పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలాంటి అపోహల్ని జనాల్లోకి పంపించేసి ఒకవైపు టీడీపీ క్యాడర్ని, ఒకవైపు జనసేన క్యాడర్ని రెచ్చగొడుతూ అభ్యర్థుల మీద వ్యతిరేకత పెంచుతూ ఉంటది. కాబట్టి వీలైనంత తొందరగా ఈ సమస్య అనేది ఒక కొలిక్కి వస్తే ప్రజల్లోకి వెళ్ళడానికి, కూటమి గెలవడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆయన థాట్ ప్రొవోకింగ్ గా మాట్లాడడం అనేది కూడా 100% కరెక్ట్ అయిన విషయమే. బట్ ఇద్దరు వాదనలు కరెక్టే, కానీ కొంచెం వాళ్ళిద్దరి మధ్య విభేదించడం మూలంగా అది ఎటు వెళ్ళిపోయింది. దానివల్ల నేను దాన్ని కన్సిడర్ చేసుకోవట్లేదు. కానీ ఇద్దరు వాదన కరెక్టే. 100% పొత్తుకు సంబంధించిన విషయాలు అనేవి తొందరగా తేలితేనే రాష్ట్రంలో అభ్యర్థులకు నిలబడే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అయ్యి వాళ్ళ దారిలో వాళ్ళు స్ట్రాంగ్ గా వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉందండి. పొత్తుకు సంబంధించి ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటుంది వాళ్ళిద్దరు. కాబట్టి ఒడ్డు నుండి రాళ్లేయడం మానేసి వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇద్దాం సార్. అల్టిమేట్ గా ప్రజలు ఆమోదించాలి, మనం కాదు, మీరు కాదు, నేను కాదు, ప్యానెల్ లో ఉన్న పెద్దలు కాదు, ప్రజలు ఆమోదించాలి. ప్రజల ఆమోద యోగ్యంగా ఎలా తీసుకెళ్తారనేది వాళ్ళకి తెలియకుండా ఏముండదు. 40 ఏళ్ల సీనియారిటీ ఉన్న వాళ్ళు సిబిఎన్ గారు, అలాగే 10 ఏళ్లుగా సొంత నిధులతోటి పార్టీని నడుపుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరికీ తెలియకుండా ఏముండదు. కొత్త తరాన్ని రాజకీయాల్లో తీసుకురావడం చిన్న విషయం కాదు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ తోటి రాజకీయాలు నడపడం చిన్న విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచన లేకుండా చేస్తారని నేను అనుకోవట్లేదు. ఇరు పార్టీలు దృఢంగా చాలా ఎలా అయితే ఈ పార్టీని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని, ఈ పార్టీని ఏ విధంగా వెళ్తే బలంగా ఎదుర్కొని అత్యధిక మెజారిటీతో గెలవగలమన్న కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర ఆ ప్రణాళిక ఉంది. కాబట్టి దాని ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. కొంచెం టైం వెయిట్ చేద్దాం. ఈ లోపు ఎందుకు అంత తొందర మనకి తినబోతు రుచులు ఎందుకు? శేఖర్ రెడ్డి గారు, మా ప్రణాళికలు మాకున్నాయి, మిమ్మల్ని ఓడించడమే మా ధ్యేయం అండి. ఫైనల్ గా వాళ్ళు చెప్పేది సింపుల్.